మహారాష్ట్ర పూణే ట్రెక్కర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అగర్వాల్ ని కాబోయే సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ట్రెక్కింగ్ కోసం తీసుకువెళ్లి ఫోటోలు తీస్తుండగా 400 అడుగుల లోయలోకి తోసి చంపేసినట్టు నిర్ధారించారు పోలీసులు. పూణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అతడికి సియా గోయల్ అనే యువతితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్లో వివాహం కోసం ముహూర్తం ఖరారు చేశారు. వివాహ వేదిక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక విలాసవంతమైన రాజభవనాన్ని సుమారు 17 కోట్ల రూపాయల వ్యయంతో బుక్ చేసుకున్నారు. అతిథుల కోసం 2 ప్రైవేటు విమానాల్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 18న సియా పుట్టినరోజు ఉండటంతో చారిత్రాత్మక ప్రాంతమైన లహగఢ్ కోటకు ట్రెక్కింగ్కి వెళ్లారు. అయితే కేతన్ అగర్వాల్ ని పెళ్లి చేసుకోవడం సియాకి ఇష్టం లేదు. దీంతో తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ మర్డర్ కి స్కెచ్ గీసింది. కేతన్ చౌదరి కూడా లోహగఢ్ కోటకు వెళ్లాడు. ప్లానింగ్ లో భాగంగా కేతన్ ని లోయ ప్రాంతం దగ్గరకు తీసుకువెళ్లింది సియా. ఫోటో దిగుతున్న సమయంలో హఠాత్తుగా కేతన్ ని సియా లోయలోకి తోసేసింది. అనంతరం పోలీసులకు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయినట్లు కట్టుకదల్లింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటా, సెల్ ఫోన్ టవర్ లొకేషన్లను పోలీసులు పరిశీలించారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు సియా గోయల్ కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేయడంతో తన ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ అగర్వాల్ ని చంపేసినట్లుగా అంగీకరించింది కిల్లర్ సియా. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో మరెవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు.